ఆ మ్మ్, మన శరీరంలో ఏదైనా ఎముక విరిగితే వెంటనే ఒక ఎక్స్రే తీస్తాం కదా. అందులో ఆ విరిగిన తెల్లటి గీత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, డాక్టర్ కూడా ఆ ఎక్స్రే చూసి సమస్య ఇక్కడే ఉంది, దీనికి పలానా వైద్యం చెయ్యాలి అని చాలా సులభంగా చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ. కాని ఒక అత్యంత తెలివైన వ్యక్తి తన జీవితంలో ఎందుకు ఆగిపోయాడో కనుక్కోడానికి ఏ ఎక్స్రే తీయగలం చెప్పండి? తన సామర్థ్యం మేరకు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాడో తెలుసుకోవటం అంత సులభం కాదు కదా. ఖచ్చితంగా. అది ఒక డయాగ్నస్టిక్ మడి వాటర్స్ లాంటి పరిస్థితండి. అంటే అంతుచిక్కని అస్పష్టమైన విషయం అన్నమాట. రైట్. అందుకే ఈరోజు మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. మిస్టర్ యాష్ రాసిన ఒక అద్భుతమైన సందేశం ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, అంటే అమలు యొక్క నిర్మాణం గురించి ఈరోజు మనం లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ సందేశం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం కూడా ఉంది కదా. అవునవును. ఆయన ఎయిర్పోర్ట్లో తన విమానం కోసం ఎదురుచూస్తూ ఈ చిన్న సందేశాన్ని రాశారు. కానీ ఇందులో మనుషుల ఎదుగుదల గురించి చాలా అద్భుతమైన, బుర్రను తొలిచేసే విషయాలున్నాయి. నిజమే. ఇది ఏదో సైద్ధాంతికమైన పాఠం కాదు, నిజంగా ఒక ఆహా మోమెంట్ ఇచ్చే వాస్తవమిది. కరెక్ట్. సో అసలు అత్యంత తెలివైన వ్యక్తులు తమ జీవితాల్లో ఎందుకు ఒకే చోట ఆగిపోతారు? అలాగే నిజమైన మార్పు అనేది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి ఎలా వస్తుంది అనేది ఈరోజు మన ప్రధాన లక్ష్యం. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఎవరైనా జీవితంలో ఎదగలేకపోతున్నారు అంటే వాళ్లకు సరైన అవగాహన లేకపోవడమో లేదా తెలివితేటలు లోపించడమో కారణమని అనుకుంటారు. సాధారణంగా అందరూ అనుకునేది అదే కదా. తెలివితేటలుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అని ఒక భ్రమ ఉంటుంది. కానీ మిస్టర్ యాష్ వాదన ప్రకారం చూస్తే ఇక్కడే ఒక పారాడాక్స్ ఉంది. అత్యంత తెలివైన వారు ఇతరుల కన్నా ఎక్కువగా ఒకేచోట ఆగిపోతారట. ఒక్క నిమిషం. అత్యంత తెలివైన వాళ్లే ఆగిపోతారా? అదేంటి? అసలు తెలివితేటలుంటే సమస్యలు పరిష్కరించాలి కదా, అవే వాళ్లనెలా బంధిస్తాయి? ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. విచిత్రంగా అనిపించినా మానవ మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఇదే పచ్చి నిజమని అర్థమవుతుంది. ఏంటంటే, తెలివైన వాళ్లు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి బదులు ఆ సమస్య చుట్టూ విపరీతమైన విశ్లేషణ చేయడం ప్రారంభిస్తారు. ఓహో, అంటే పద్ధతులు మార్చుకోకుండా ఎనలైజ్ చేస్తూ కూర్చుంటారా? ఎగ్జాక్ట్లీ. వాళ్లు తమ పద్ధతులను మార్చుకోవడానికి ఇష్టపడరు. దానికి బదులుగా సమస్యను ప్రతిబింబించడం, అంటే రిఫ్లెక్ట్ చేయడం, పరిశోధించడం, సిద్ధపడటం లాంటి వాటిలో చాలా నైపుణ్యం సంపాదిస్తారు. ఇదంతా వాళ్లకొక కంఫర్ట్ జోన్. అంటే దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. నాకెలా అనిపిస్తుందంటే, ఒక మెకానిక్ ఉన్నాడనుకోండి. చెప్పండి. ఆ మెకానిక్ ఒక ఇంజిన్ ఎందుకు పాడైపోయిందో అద్భుతంగా విశ్లేషించి, దాని గురించి పరిశోధన చేసి, ఆ లోపాలపై బొమ్మలు గీసి మరీ వివరిస్తాడు. కాని ఆ ఇంజిన్ బాగు చేయడానికి కనీసం పనిముట్లు కూడా చేతిలోకి తీసుకోడు. ఇది సరిగ్గా అలాంటిదే కదా. అబ్సల్యూట్లీ. చాలా కరెక్ట్గా చెప్పారు. ఆ మెకానిక్కి ఇంజిన్ గురించి అంతా తెలుసు, కాని చేతులు నల్లగా చేసుకోవడం ఇష్టముండదు. అవును. చుట్టుపక్కల వాళ్ళు కూడా అతను ఆ చెప్పే థియరీ అంతా విని భలే గొప్ప మెకానిక్ అనుకుంటారు. అక్కడే ఉంది అసలు చిక్కు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ విశ్లేషణ అనేది మనకొక పని చేస్తున్నామనే భ్రమను కల్పిస్తుంది. అంటే మెదడు ఆ ప్రాసెస్నే పని అనుకుంటుందా? అవునండి. ఎవరైనా ఒక సమస్యలో కూరుకుపోయేప్పుడు వాళ్ళు ఆ సమస్య గురించి పుస్తకాలు చదువుతారు, నిపుణులతో చర్చిస్తారు కదా. అప్పుడు మన మెదడు సమస్య గురించి మాట్లాడ్డాన్నే సమస్య పరిష్కారంగా పొరబడుతుంది. ఈ ప్రాసెస్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. వావ్! అంటే నేను ఏదో సాధిస్తున్నాను అని ఒక తప్పుడు సంతృప్తి కలుగుతుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే అత్యంత మేధావులు ఒక అడుగు ముందుకు వేయడానికి బదులు ఈ అనాలిసిస్ పెరాలిసిస్లో కూరుకుపోయి ఆనందిస్తారు. ఆచరణలో మాత్రం వెనుకబడతారు. వింటుంటే భయంగా కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ తెలివితేటలే పనులను వాయిదా వేయడానికి ఒక అత్యుత్తమ సాకుగా మారుతున్నాయి. నేనింకా డేటా సేకరిస్తున్నాను, సరైన సమయం కోసం చూస్తున్నాను అని సమర్థించుకుంటారు కదా. అవును, అదే జరుగుతోంది. మరి కేవలం అవగాహన ఉంటే సరిపోదు కదా. ఒక మనిషి జీవితంలో శాశ్వతమైన మార్పు రావాలంటే ఏమి కావాలి? ఆ ఖాళీని ఎలా పూరించాలో మిస్టర్ యాష్ ఏమైనా చెప్పారా? ఇక్కడే ఆయన తన అనుభవాన్నంతా రంగరించి నిజమైన మార్పుకు అవసరమైన 4 మూలస్తంభాలను ప్రతిపాదించారు. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు అని స్పష్టం చేశారు.
ఆ 4 మూలస్తంభాలేమిటా ఒకసారి చెప్తారా? తప్పకుండా. మొదటిది మనస్సు, రెండవది వాతావరణం, మూడవది చర్యలు మరియు నాలుగవది భావోద్వేగ మద్దతు. ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండాలి. ఉంచుకోవాలి అనేది అర్థం చేసుకోదగినదే. కాని ఇక్కడ వాతావరణం ముఖ్యమంటున్నారు. అంటే సరైన వాతావరణం లేనివారు జీవితాలను మార్చుకోలేరా? విల్ పవర్తో సాధించలేమా? ఇది చాలా లోతైన ప్రశ్న. సంకల్పబలం లేదా విల్ పవర్ అనేది అద్భుతాలు చేయగలదు అన్నది నిజమే. కానీ విల్ పవర్ అనేది జస్ట్ ఒక స్మార్ట్ఫోన్ బ్యాటరీ లాంటిది. ఓకే, బ్యాటరీ లాంటిదా? అవును. ఉదయం నిద్రలేవగానే పూర్తి ఛార్జింగ్తో ఉంటుంది. మనం కష్టమైన పనులు చేసిన కొద్దీ అది తగ్గిపోతూ ఉంటుంది. మీ వాతావరణం మీకు అనుకూలంగా లేకపోతే మీరు రోజూ ఆ వాతావరణంతో ఫైట్ చేయాల్సొస్తుంది. అవును కదా, అలా ఫైట్ చేస్తే సాయంత్రానికి ఆ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. విల్ పవర్తో ఒక వారం రోజులు నెట్టుకురావచ్చు, కానీ జీవితాంతం ఒక కొత్త అలవాటును కంటిన్యూ చేయలేరు. వాతావరణం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండే ప్లగ్ పాయింట్ లాంటిది. దానికి కనెక్ట్ అయితే ఇక బ్యాటరీ అయిపోతుందనే భయం ఉండదు. స్టార్ట్ చేయగలదు కానీ స్థిరమైన వాతావరణం మాత్రమే మనల్ని లక్ష్యం వైపు నడిపించగలదు. మరి ఈ భావోద్వేగ మద్దతనేది ఎందుకు? దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో, ఒక వ్యవసాయం అనాలజీతో అర్థం చేసుకుందాం. ఒక విత్తనం నాటడం అనేది కేవలం మనస్సు లేదా ఒక గొప్ప ఆలోచన లాంటిది. రైట్. దానికి రోజు నీరు పోయడం అనేది మనం తీసుకునే చర్యలు. కానీ ఆ విత్తనం మొలకెత్తాలంటే కేవలం నీరు పోస్తే సరిపోదు కదా. దానికి సరైన నేల కావాలి. అది మన వాతావరణం. అలాగే తగినంత సూర్యరశ్మి కావాలి. అది భావోద్వేగ మద్దతు. అద్భుతమైన పోలిక. అంటే మనం ఎంత గొప్ప విత్తనం తెచ్చి నీళ్లు పోసినా చీకటి గదిలో రాతి నేలమీద పెడితే మొలకెత్తదు కదా. ఖచ్చితంగా మొలకెత్తదు. మనిషి ఎదుగుదల కూడా అంతే. మీరు రోజుకు 10 గంటలు కష్టపడి పనిచేస్తున్నా చుట్టూ ఉన్న వ్యక్తులు నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే ఆ ఇమోషనల్ సపోర్ట్ లేకపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ 4గింటిలో ఏ ఒక్కటి లోపించినా పాత అలవాట్లకే వెళ్ళిపోతామన్నమాట. ఈ 4 స్థిరంగా ఒకే దారిలో అలైన్ కావాలి. అవును. అప్పుడే కొత్త అలవాటు ఆటోమేటిక్గా మారుతుంది. ఈ పాయింట్ విన్న తర్వాత నాకు మార్కెట్లో ఉన్న మోటివేషనల్ క్లాసులు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ఎందుకు విఫలమవుతున్నాయో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి. మిస్టర్ యాష్ కూడా సరిగ్గా ఇదే రాశారు. చాలా పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవ్వడానికి కారణమిదే. అంటే అవి కేవలం స్ఫూర్తిని మాత్రమే ఇస్తాయా? కరెక్ట్. అవి ఆచరణ లేని ప్రేరణను, నిర్మాణం లేని జ్ఞానాన్ని మరియు నిజమైన పరివర్తన లేని మోటివేషన్ను ఇస్తాయి. నాకెలా అనిపిస్తోందంటే ఈ క్లాసులన్నీ మనకు ఒక 5 స్టార్ హోటల్ షెఫ్ రాసిన వంటల పుస్తకం ఇచ్చినట్లనమాట. భలే పోలిక. చెప్పండి. ఆ పుస్తకం చదవగానే అద్భుతమైన వంట ఎలా చెయ్యాలో జ్ఞానమొస్తుంది, వెంటనే వంట చెయ్యాలనే ఉత్సాహం కూడా వస్తుంది. కాని తీరా చూస్తే వంటగది లేదు, ఓవెన్ లేదు, పిండి లేదు. అంటే ఆ నిర్మాణం లేకుండా వంట చేయడం అసాధ్యం కదా. అబ్సల్యూట్లీ. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం నేర్చుకుంటున్న జ్ఞానం కేవలం వినడానికి బాగుందా, లేక అమలు చేయడానికి పనికొస్తుందా అని. మిస్టర్ యాష్ చెప్పినట్లు నిర్మాణం లేని జ్ఞానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. రైట్. ఆ ఈవెంట్స్లో ఉన్నప్పుడు ఏదో ప్రపంచాన్ని జయించగలమనిపిస్తుంది. కాని ఇంటికి రాగానే అదే పాత సోఫా, అదే టీవీ, ఆ మోటివేషన్ అంతా ఆవిరైపోతుంది. అవును. ఎందుకంటే అక్కడ వాళ్లు కేవలం ఎమోషనల్ హై మాత్రమే ఇచ్చారు, కానీ ఆ ఉద్వేగాన్ని అమలు చేయడానికి అవసరమైన స్ట్రక్చర్ను ఇవ్వలేదు. ఆ భవనానికి పునాదులెలా తవ్వాలో నేర్పించలేదు. మరి ఈ సాంప్రదాయ పద్ధతులన్నీ విఫలమైనప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా మిస్టర్ యాష్ సృష్టిస్తున్న విక్టరీ విత్ యాష్ ఎలా భిన్నంగా ఉంటుంది? విక్టరీ విత్ యాష్ అనేది కేవలం సైద్ధాంతిక మోటివేషన్ కాదండి. ఇదొక నిజమైన మార్పు. దీన్ని ఆయన ఒక పునర్వ్యవస్థీకరణ అన్నారు. ఒక సరికొత్త వాహనంగా, ఆలోచన విధానంగా మారే ఆచరణాత్మక పరివర్తన ఇది. ఒక్క నిమిషం. ఇక్కడ ఆయన వాడుతున్న పదాలు గమనిస్తే అలైన్మెంట్, పునర్వ్యవస్థీకరణ అంటే రీస్ట్రక్చరింగ్ కదా. ఇవి సాధారణ మోటివేషనల్ స్పీకర్లు వాడే పదాల్లా లేవు. అవును. ఒక సివిల్ ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ ఒక పటిష్టమైన వంతెన నిర్మించడానికి వాడే టెక్నికల్ పదాల్లా ఉన్నాయి కదా. అదే అంటున్నాను. అసలు ఈ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? దీని అర్థమేమిటి? ఇది గాలిలో మాటలు కాదండి. ఇది అమలు చేయడానికి ఒక సరైన వ్యూహాన్ని నిర్మించడం. ఒక చిన్న సైకిల్ మీద మనం సముద్రాన్ని దాటలేం కదా. అవును, దాటలేము. పడవ కావాలి. ఎగ్జాక్ట్లీ. సముద్రాన్ని దాటాలంటే ఒక పడవ కావాలి, కంపాస్ కావాలి,
వాతావరణాన్ని తట్టుకునే నిర్మాణం కావాలి. లక్ష్యం మారినప్పుడు మనం వాడే సాధనాలు, పనిచేసే తీరు మొత్తం మారాలి. పాత అలవాట్లను కూల్చేసి కొత్త ప్రణాళికను నిర్మించడమే ఈ రీస్ట్రక్చరింగ్. ఓహో, అంటే కేవలం మైండ్ సెట్ మారితే సరిపోదు, మన చుట్టూ ఉన్న ఆపరేషనల్ మెకానిక్స్ కూడా మారాలన్నమాట. కరెక్ట్. రోజు ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు మనం ఏ పనులు చేస్తున్నామో వాటిని ఒక ఇంజనీర్లాగా ఆప్టిమైజ్ చేయాలి. అందుకే ఆయన సందేశంలో ఒక మాట రాశారు. చాలామంది ఈ కార్యక్రమం వెనకున్న అసలు ఉద్దేశ్యాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు అని. అవును. ఎందుకంటే వాళ్ళు ఇంకా దీన్ని పాత మోటివేషనల్ కోణంలోనే, కేవలం ఇన్ఫర్మేషన్ లాగానే చూస్తున్నారు. కానీ ఇది సమాచారం కాదు, అమలు కోసం సన్నాహాలు అని ఆయన క్లియర్గా చెప్పారు. రైట్. అయితే ఇక్కడ నాకు సందేహముంది. ఈ అద్భుతమైన ప్రణాళిక, నిర్మాణం మరియు అమలు అంతా దేనికోసం? ఆ అంతిమ లక్ష్యమేమిటి? ఇదంతా మన బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ డ్రీమ్ విస్తరణకు సంబంధించిన సన్నాహకమండి. ఒక పెద్ద, సాహసోపేతమైన, అందమైన కల కోసం ఇదంతా. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. ఈ పరివర్తన ఎప్పటికీ విఫలం కాదు అని మిస్టర్ యాష్ చాలా గట్టిగా చెప్పారు. అసలు ఫెయిల్ అవ్వదు అని అంత ఖచ్చితంగా చెప్పడానికి కారణమేమై ఉంటుంది? తో కూడిన పటిష్టమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు వైఫల్యానికి ఆస్కారం ఉండదు. అంటే ఇదొక కల మాత్రమే కాదు, దాన్ని సాధించడానికి చేసిన పక్కా ఇంజనీరింగ్ ప్రణాళిక అంటారా? ఖచ్చితంగా. మీరు ఒక పెద్ద వంతెనను నిర్మించేటప్పుడు ఫిజిక్స్ రూల్స్ ఫాలో అయి సరైన మెటీరియల్ వాడితే ఆ వంతెన పడిపోదు అనే నమ్మకం ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. వావ్! వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా ఆ సిస్టమ్ వర్క్ అవుతుందన్నమాట. ఆ 4 అంశాలను ఒకే గాడిలో పెట్టినప్పుడు ప్రయాణం విఫలమయ్యే ఛాన్స్ లేదు. అవును. ఇది మనిషి ఆచరణను ఒక భౌతిక సూత్రంలాగా చూడటం. అందుకే ఆయనలో అంత అచంచలమైన నమ్మకం కనిపిస్తోంది. అద్భుతం. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి సారాంశంగా చూస్తే, ఎవరికైనా తమ జీవితంలో ఒకే చోట ఆగిపోయాము అనిపిస్తే దానికి కారణం వాళ్లలో తెలివితేటలు లేకపోవడం కాదు కదా? ఏమాత్రం కాదు. వాళ్ళు కేవలం విశ్లేషించటం మాని ఆ డోపమైన్ ట్రాప్ నుండి బయటపడాలి. అవును. ఆగిపోయి మనస్సు, వాతావరణం, చర్యలు మరియు భావోద్వేగాలను ఒకే గాడిలో పెట్టి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. అదే అసలైన ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. కరెక్ట్గా చెప్పారు. అనాలిసిస్ పారాలిసిస్ నుంచి బయటపడి ఆచరణాత్మకమైన అడుగులు వేయడమే ఏకైక మార్గమండి. రైట్. మరి ఈరోజు చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ముగిద్దామనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. ఈరోజు మనం విశ్లేషించినట్లుగా మన భావోద్వేగాలు మరియు మన చుట్టూ ఉన్న వాతావరణమే మన అలవాట్లను, ఎదుగుదలను శాసిస్తున్నట్లయితే అసలు మనం తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా మనవేనా? అబ్బా, ఇది చాలా లోతైన ఫిలసాఫికల్ ప్రశ్నండి. అవునుగదా? మనకు అంత స్వేచ్ఛ ఉందా? లేక మన చుట్టూ మనం నిర్మించుకున్న లేదా ఇతరులు మన కోసం నిర్మించిన అదృశ్య వాతావరణానికి మనమిస్తున్న కేవలం రియాక్షన్స్ మాత్రమేనా ఇవి? నిజమే. వాతావరణం మనల్ని అంతలా కంట్రోల్ చేస్తుంది అన్నప్పుడు ఈ డౌట్ రావడం సహజం. మార్గాలు మన వాతావరణం యొక్క ప్రతిబింబాలే. సో మనం మన వాతావరణాన్ని డిజైన్ చేసుకుంటున్నామా, లేక అది మనల్ని డిజైన్ చేస్తోందా? ఇది ఖచ్చితంగా మనం అందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. అవునండి. ఆలోచించి ఆచరణలో పెట్టాల్సిన విషయం. ఈ సరికొత్త కోణంతో ఈరోజు మన లోతైన విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. కేవలం ఆలోచించే మేధావులుగా కాకుండా మన ఆలోచనలను అమలు చేసే ఆర్కిటెక్టులుగా మారుదాం. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం.